బంగారు మేని ఛాయ భారతమయంతిని కాలుదక్కి కళ్యాణమాడు అన్నది ఆ దేవవంశ. మనుషులు దూరం ఉన్న గాని మనసు ఒక్కడి వేసింది. ఇప్పుడే అటువంటి ఒక్కయ్య నేను వెళ్ళిపోతానా అని ఇక్కడ నుంచి మాయమైంది. దేవలోకం వచ్చి దేవా ఇంద్రుని సభ లోపల వచ్చి దేవేంద్రునికి దండం పెట్టంగానే ఇంద్రుడు కళ్ళ చూచిండు హంస పోనొక్క గడియ రానొక్క గడియ ఆట ఆడుకోను ఒక్క గడియ 3 గడియల దేవలోకం వస్తానన్నావు. 3 మాసములు గడిచింది. ఇన్ని రోజులు ఎక్కడున్నవే రామ రామ అక్కడొక్క గడియ 3 గడియల్లో వస్తానన్నావు. 3 మాసములు గడిచింది. ఎవరి పంచన ఉన్నావు, ఎవరి ఉప్పు తిన్నావు, ఎక్కడెక్కడ తిరిగి వచ్చినావు ఉన్నదున్నట్టు విన్నవించవమ్మా ఓ దేవహంస. చెప్పదాను ఒక్క మాట అద్దువాన పడవి లోపల ఒక చక్రవర్తి మహారాజు నన్ను చూసి నన్ను ప్రేమించి వెళ్ళాడుతానంటే అయ్యా నీకు నాకు తగని గాని నీకు తగ్గవని నేను తీసుకొని వస్తానా అని ఈ 4 రాజ్యాలను గండ భూములు ఎల్ల దేశాలు కొల్ల రాజ్యాలు తిరిగి వస్తానా అని నేను పోయేటి తొవ్వ లోపల విదర్భ నగరం లోపల చూసినవా భీమము పాలుడు అతని భార్య చూసినవా భీమావతి దేవి వాళ్ళు అన్న బిడ్డ దమయంతి దేవిని నేను కళ్ళతోటి చూసినయ్యా. చక్రవర్తి కూర వీసానికి అందమైన ఈ బాలను పెళ్లి చేస్తే వాళ్ళిద్దరు తగు జంటలైతారా అని నాకు మళ్ళా చక్రవర్తి పేటికి నేను పోలేదు గాని మరి వాళ్ళిద్దరు మానవులు దూరం ఉన్న గాని పెళ్లి చేసుకోమని మనసు లోపల అటువంటి వాళ్ళ యొక్క ప్రేమ ఉప్పంగా తట్టు చేసి వాళ్ళను పెళ్లి చేసుకోమని చెప్పొచ్చిన దమయంతి దేవంటే ఎవరనుకున్నావు? దమయంతి పుట్టినాడు పురుడు నాడు 6 కోట్ల ఏలు 30 కోట్ల మునుడు 70 కోట్ల దేవతలు వంగలింగారు ఆచారవంతులు అంతదాని పురుడుకు వేయడం 21 రోజు పిల్లని చూసినప్పుడే నా కన్ను ఎదిరింది. ఎన్నడికున్న నా ఇంటికి ఇల్లాలు కావన్నని దాని పొత్తుల్లో విడియం పెట్టుకొని వచ్చిన నాకు దక్కని ఆడిది ఇంకో మొగోనికి దక్కినా చిక్కినా ఓర్చేవాన్ని కాదు. తక్షణమే వెళ్ళిపోయి ఇంద్రుడు చేసుకునే పిల్లలు నువ్వు చేసుకోవద్దయ్యా. ఓ చక్రవర్తి ఒకవేళ ఇంద్రుణ్ణి కాదని నువ్వు ఆ దమయంతిని పెళ్లి చేసుకుంటే ఇంద్రునితోని పెట్టుకుంటే ఈతకో తెచ్చి ముక్కులో పెట్టుకున్నట్టు ఇలా లేని కట్టాలు నా ఇన్న ఎల్ల వద్దయ్యా ఇది బుద్ధి కాదని చెప్పి రాపమ్మన్నాడు. అంటే ఆ దేవహంస అన్నది అయ్యా నేను మాట ఇచ్చిన గాని ఇచ్చిన మాట తప్పేదాన్ని కాదు. ఒక్క మాట అయ్యా ఆడి తప్పినట్టయితే చనిపోయిన కింద లెక్క, మాటిచ్చి తప్పితే మరణించిన కింద లెక్క అంటారు. వెనకడి పెద్దలు ఏమన్నారు? 100 అబద్ధాలు ఆడి ఒక్క పెళ్లి చేయవన్నారు గాని ఒక్క నిజం చెప్పి ఒక్క సంసారాన్ని ఒక్క కాపురాన్ని అటువంటి విడగొట్టద్దన్నారు. నేను కుప్ప చేసిన దాన్ని కూరగొట్టేదాన్ని కాదు. నీ మూతికి మీస ఉంటే ముట్టికి మొల్దార ఉంటే నువ్వు అయి వద్దని చెప్పుకో. నేనైతే ఓరని వారికల్లా నా ఉప్పు తిన్నావు నా పప్పు తిని నా పంచన బతికి అటువంటి నాకెదురు చెప్పుతావా? ఈ రెక్కలుంటే బతికినే కదా నువ్వు లేచిపోయి వాళ్ళిద్దరు ఒక్కడి చేసి వచ్చిందన్న. ఈ రెక్కలు నీకుండద్దని ఇంద్రుని చేతు లోపలున్న వజ్రాయుధం బట్టి గడగడ గాత పెట్టి అవసరం 2 రెక్కలు తెగనరికిండు. ఇప్పుడే దేవలోకం విడనాడి అటువంటి ఒక్క చక్రవర్తి బేటికి పోయి నేను చేసుకునే పిల్లలు నువ్వు చేసుకోవద్దని చెప్పత్తనని ఐరావతవనంగా తెల్లటి ఏనుగను తీసుకొని మంత్రి అయినటువంటి మాతలని ఎంబడి కట్టుకొని ఆ ఐరావతం మీద కొలువు తీరి ఎట్ట బయలెల్లి వస్తున్నాడు ఆ దేవ ఇంద్రుడు. బయలుదేరిండో రయ్యా ఆడికెళ్ళి దేవ ఇంద్రుడు.
దేవా ఇంద్రుడు మాతరియన ప్రధాని ఎంబడి పెట్టుకొని ఐరాతం మీద కొలువు తీరి గనక సూర్య మండలం దాటిండు చుక్కల మండలం దాటుకుంటా ఇక పర్వతాలు దాటుకుంటా తాను అత్తడు రోరయ్యా పర్వతాలు దాటుకుంటా ఇక్కడికి దగ్గర గనకనే ఎటువంటి నిశ్చిత నగరం నడిముల్లో ఉన్నది రాజుల కచ్చిన కాడికి రాని వచ్చినాడు చక్రవర్తి. అయ్యా అయ్యా మీరు ఎవరయ్యా? నన్ను చూస్తే నీకు ఏర్పడతానేనా? అయ్యా అమరావతి పట్టణానికి ఎటువంటి ఒక్క అమరులకు రాజును దేవరాజును దేవాయింద్రుణ్ణి. అయ్యా దేవలోకం నుంచి వెళ్ళి ఇక్కడ భూలోకం మీరు వచ్చిర్రా? దండ విదుకో దేవేంద్ర దేవలోకం నుంచి భూలోక నగరం వచ్చిండ్రు తండ్రి. నాతోటి నీకు ఏం పని కలిగిందయ్యా? అయ్యో తండ్రి మాట నేను నచ్చినాను, మాట నేను నచ్చినాను, మర్యాద మెచ్చినా మాట నేను నచ్చినాను. అయ్యా దేవలోకం పరిపాలన చేసే దేవాయింద్రుడు అమరావతి పట్టణం నుంచి మా యొక్క భూలోక నగరం వచ్చినవు. ఊరకే రారు కారణ జన్ములు మా రథముల ఇండ్లకు మీరిందు వచ్చుట మిగుల శుభంబాయ్. మీ పాదము మా పట్టంలో ఓపంగానే మా పట్టం పావనమైందని నాకు 10 ఏళ్ల పబ్బతి పట్టినవు కాబట్టి కొడక నీ మాట మెచ్చిన, నీ మర్యాద మెచ్చిన. ఒక కార్యార్థినై ఒక మాట నీవు చెప్పటానికి వచ్చిన. అయ్యా ఏం మాట తండ్రి? నిన్నగాక మొన్న నేను చదువుకున్న దేవహంస విహార యాత్ర కట్టెను వేట మార్గం పోయి హంసను బంధించినవట. హంస అంత చందాల చూసి పొందుకోరినవట, దాన్ని పెళ్లి ఆడతానన్నవట. అన్నయ్యా పక్షిని వేసుకుంటే పసందు ఉండదు, నన్ను వదిలిపెట్టు, నీకు దగ్గ ఆడపిల్లను జాడదిత్తనన్నదట. నువ్వు వదలంగానే విదర్భాదేశీసుడైన భీమభూపాల మహారాజు భీమావతి గన్న పుత్రిక బంగారు మేని ఛాయ బాల దమయంతిని నిన్ను పెళ్లి చేసుకోమన్నదట. అన్నయ్యా కాని ఒక్క మాట, దమయంతి పుట్టినప్పుడు పురుడుకు నేను కుళ్ళలు కూసాలు పట్టుకొని పోయి దాని అందచందాలు చూసి కన్ను ఎదిరి ఎన్నటికున్న ఇంద్రునికి ఇల్లాలు కావన్నని పొత్తుల్ల విడియం పెట్టుకొని వచ్చిన. చేసుకుంటే నేను దాన్ని చేసుకోవాలి, నేను నచ్చిన పిల్లలు నువ్వు చేసుకుంటానికి అవకాశం లేదు. ఇంద్రునితో పెట్టుకుంటే ఈత కోయతోటి పెట్టుకున్నట్టు ఓరి కట్టాల కొని తెచ్చుకుంటావు బిడ్డ. ఇప్పుడే వెళ్ళిపోయి ఓ దమయంతి, నా పైన పెంచుకున్న ప్రేమను తెంచుకో, ఇంద్రుని పైన నీ ప్రేమ పెంచుకో, ఇంద్రునికి ఇల్లాలుగా నన్ను వదిలేయవని ఈ మాట నువ్వు చెప్పి రావాలి. లేకపోతే బిడ్డ నీ పట్టాన్ని భస్మపటం చేస్తా. అగో ఇంద్రుడన్న మాటలే ఎంత నేను ఆశతోని నేను ఉన్ననో నా ఆశలాగో నిరాశాయనే అవ్వా. ఒరే చక్రవర్తి అగో నీ ఇక్కడికి దగ్గర అగో హంస కలిపిన జంట మీకు వాసిపోయే కాలం ఉన్నది. నువ్వు ఏ గిరంగ పోయి అగో ఎప్పుడైతే చెప్పిరా పోరాని ఎప్పుడైతే వలుకుతుంటే అయ్యో ఎంత మాట వలికినావు తండ్రి. అయ్యో రథమీరామ
చూసినట్టు కనిపించి ఓ దేవహంస నువ్వు ఏడ ఉన్నావు తల్లి చూసిన బాగు 66 కళలతో నేను ఉన్నవాని నేను నిన్ను ప్రేమిస్తే నువ్వు ఏమన్నావు తండ్రి అగో అగో పక్షికి పక్షి దీవు అగో మనిషికి మనిషికి దీవు శత్రుకి శత్రు దీవు అని నువ్వు బుద్ధి చెప్పినవు నగర వేరేటి అటువంటి భూపాలుడు భూపాలుడు వాళ్ళ భార్య భీమవాతి ఆమె బిడ్డ తమయంతి ఉన్నదని చెప్పినవే నువ్వెత్త 66 కళలతో ఉన్నవో తమయంతి కూడా అంతగా హైరెత్తున్నదని చెప్పినవు ఆశ నిరాశ ఇందాని కోరి ఎంతైనా దేవలోకం నుంచి వచ్చినవు దేవా ఇంద్రుడా నీతో నేనే మెచ్చుకుంటానయ్యా శభాష్ బిడ్డ నీ మాట మెచ్చిన నరమానవుని నేనే ఉన్న తండ్రి నేను నువ్వు చెప్పిన మాట నేను వెళ్ళిపోతానయ్యా కాని కొడక నువ్వు ఇప్పుడు దమయంతి మాలకు పోవన్నంటే నిన్నుంచి కాదు అలా తండ్రి పరాయి మొకోని ముఖం నా బిడ్డ చూస్తే మాకు పరువు తక్కువ అని మంగళి కత్తెర మాలగట్టి మాల విన బిడ్డని గిరేసి 20 మంది సిక్కులోళ్ళు 20 మంది రొయ్యలోళ్ళు 20 మంది రబ్బులోళ్ళు 60 మంది ఆడవాళ్ళనే పైర జవాన్ల నిలువు కత్తి పైర కావలి పెట్టిండు అక్కడికి నువ్వు వేయినట్టయితే నిన్ను బ్రతకనియ్యరు ఈగ ఆ కోటలకు పోతే 20 తునకలు చేస్తున్నారు దోమ ఆ కోటలకు వేయినట్టయితే కొడుక 16 తునకలు చేస్తున్నారు అక్కడికి పోతే నువ్వు బ్రతకవు అందు గురించి ఆ కోటలకు ప్రవేశం కావన్నంటే నా ఏలుకున్నటువంటి ఒక్క విజయముద్రికని ఏలుకు పెడుతున్నా దేవేంద్ర అని నన్ను కలిసినట్టయితే ఇక్కడ మాయమై దమయంతి మారు లోపల ఉడతావు నేను చెప్పిన మాట నువ్వు దమయంతికి చెప్పి మళ్ళా నువ్వు నన్ను మనసు లోపల తలుచుకుంటే అక్కడ మాయమై మళ్ళీ ఇక్కడ ఉడతావు కొడక అని ఆగో బుద్ధి మాట చెప్పి ఆ ఇంద్రుని ఏలుకున్న విజయముద్రిక తీసి ఆగో చక్రవర్తి మహారాజు ఏలుకు పెట్టిండు రామ రామ నువ్వు వచ్చేదాకా నేను ఇక్కడనే ఉంటా పోరా అని దేవా ఇంద్రుడు ఎప్పుడైతే ఇక్కడ ఉన్నాడో ఏలుకు ఉంగురం పెట్టంగానే అదృశ్యమైండు ఇక్కడ మాయమై దమయంతి ఉన్న మంగళి కత్ర మారు లోపల పుట్టిండు అటువంటి చక్రవర్తి మహారాజు దమయంతి కింద ఉన్నారు ఎడవన 7 కుడిన 7 14 మంది దాశివాన్లు చక్రవర్తిని కళ్ళ చూస్తే ఇంద్రుడో చంద్రుడో దేవేంద్రుడో మన్మధుడో అన్నట్టున్నాడు ఇతను ఎవరు కావచ్చు మొగ శివ గాని మొగ దోమ గాని మొగ మనిషి గాని ఈ మాలువీనికి రావద్దని రాజు పైర జవాన్ల కావలి పెడితే ఇంతమంది కళ్ళు గప్పి కోట లోపలికి మొగ పురుషుడు ఎత్తచ్చిండు తెలుసుకుంటామని 7 దాశోళ్ళు రారాజును కళ్ళ చూసి సుకుమారారు మొగ శివ గాని మొగ దోమ గాని మొగ మనిషి గాని కోటలకు ప్రవేశం లేదని మరి కోట చుట్టూ పైర జవాన్ల నిలువు కత్తి పైర పెట్టిండు అంత దండు దశంగము సేన సిబ్బందిని దాటుకొని ఈ మంగళ కత్తుల మాలకు మగవారి వచ్చుట కారణం ఏమిటి నువ్వు వచ్చిన పనేంది నీ పేరేంది నీ తల్లిదండ్రులు ఎవరు మానగొన్న భూములయ్య మానగొన్న భూములయ్య మండలములెక్కడా మానగొన్న ఎక్కడి రాజ్యము ఎక్కడి దేశము ఎక్కడి పట్టణము ఎక్కడి పరగన నీది
ఏ అవసరం గురించి మా యొక్క ఆడవాళ్ళు ఉండే సమక్షానికి చేరుకున్నావు ఉన్నదున్నట్టు విన్నవించవయ్యా ఓ రాజచంద్ర. మీరు ఏ ఊరు ఏ రాజ్యము ఎవరు రాందిలు ఈ మేడ వీనికి వచ్చినవు అని ఎప్పుడైతే వాళ్ళకంగానే అగో నాది ఇక్కడ దగ్గర నిశ్చితాపట్టము నిశ్చితాపట్టమేలేవాడిని అగో నా పేరు చక్రవర్తి అంటారు. ఓహో నల చక్రవర్తి అంటే మీరేనా? నేనే. ఎందుకు వచ్చినట్టు? అగో ఇక్కడ దమయంతి ఉన్నదట. ఉన్నది. అగో దమయంతిని నేను చూద్దామని వచ్చిన. చూడనీయం. ఎందుకు? మగ మనిషి పరాయి మొగోని ముఖం చూస్తే మాకు పరువు తక్కువని మంగళకత్త మాలవిన గిరేషుడు మా రాజు. మమ్మల్ని చూసినావు కదా వెళ్ళిపో. నిన్ను చూస్తే నేను నీ గురించి వచ్చిన్నా. నీకేమన్నా కావన్నా? నీ దగ్గర ఏమున్నది? ఏమిస్తావు? ఆకపోకలేసు ఏంటిది అది? అంబారు పొట్లం. అంబారు పొట్లం ఇక్కడ లెక్క కనిపిస్తానా మేము? మరి నీకేం కావాలి? మరి ఏమైనా కోటర్ కావాలన్నా గింత? ఇయ్యాల రేపు పాప అయితేనే సాల్తలేదు, కోటర్కి ఏమొచ్చింది కంటి. అమ్మా ఆ దమయంతిని చూసినట్టయితే ఒక్క మాట చెప్పిపోతా. దమయంతితో ఈ ముచ్చట చెప్పాలి, దాసి వాళ్ళతో చెప్పే ముచ్చట కాదమ్మా. అనివార్య కల్లమా దొరసాన్ని తీసుకొస్తాం, పరసాటుకుంటది. పరదనిమితలు నువ్వు ఉండు, ఇద్దరి మధ్యలో తెర కడతాం. ఆ తెరసాటుకుండి మాట్లాడుతుంది, ఇక్కడనే ఉండు అని 7 దాసోళ్ళు అటువంటి దమయంతి వేటికి వచ్చింది. దమయంతి దేవి ఏమిటమ్మా? ఇగో ఏమైంది? ఇగో ఆడెవడో వచ్చిండు. ఎవరు వచ్చిండ్రు? ఆడెవడో బాంచన వచ్చి ఆని గుడ్లు గిద్దగింతున్నాయి, గుమ్మడికాయల గుడ్లు దింపుకుంటా పెద్ద పీట మొక్కపోడు ఆయన ముక్కు బొక్క విని ఎక్కారుగా. అట్టెనే నన్ను చూసి పిల్ల మంచుకున్నావని నన్ను పెట్టబట్టిండవా? నువ్వేమన్నా? నేను చేసుకున్నానికే చెయ్యి పట్ట నీళ్ళ నిన్ను పట్ట నిక్కుతాను అన్న. నేను గాలి కూడతారు, నీకెందుకు రా అడుగుతా. గాలి కూడా కుడతారే అమ్మా. ఆడెవడో వచ్చి ఇగో మీ దొరసాన్ని పిలుచుకురా పోండి, ఏ ముచ్చటైనా మీ దొరసానితో చెప్పుతా, మీకు చెప్ప ఏది రంగ తీసుకొని రాపోమన్నాడు. ఆడెట్టో చూస్తాడా అని పేరట. కుక్క వారితాట. ఏంటి కుక్క వారిత? కుక్క వారితుంటే అరెక్కనన్నా నిషిద్ధి దేశం అట. నిషీది దేశం పరిపాలన చేసేది చక్రవర్తి. ఏమో నైకింది విషపాయ మీరు విషపాయ మాటలు తోసిపోతలేవు. నీకేమెరకాయన గురించి అంతేనా? ఇగో మరి ఇద్దరి మధ్యలో తెరగడతా, తెరుగుతలుండి నువ్వు తెరవుతలుండి అయినా మాట్లాడుకోవాలి. మీ అయ్య చూసినట్టయితే మా మెడకాయ మీద తలకాయ ఉంచాడు. ఒక్కసారి మాట్లాడితేనే పోదంతా. అయ్యో 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 ఇదేం పేరు? అగలు కూడా అయ్యా ఆ బాల చూసిన దమయంతి దేవి ఎప్పుడైతే చక్రవర్తి మహారాజు రానే వచ్చిండాట, మరి లోపల సంబరపడుకుంటా సంతోషపడుకుంటా ఆ బాల దమయంతి దేవి సర్వమంగళం రామ సీత దమయంతి దేవి నా మెడ లోపల తాలి కట్టే నా భర్త వచ్చిందనుకున్నది. అయ్యో పలపలందరూ
తీసుకొని వచ్చినావు ఏదున్నా నా ముంగట్నే మాట్లాడుకోవాలి చెప్పు ఇప్పుడు ఎందుకు వచ్చినావు చెప్పిగా చెప్పు నువ్వు చెప్పే ముచ్చట నీ ముంగట దిగే అగో రేపు రాదు నన్ను అడుగుతాడు వచ్చినోడెవడు పోయినోడెవడు రేపు మంచివు చెడవు మేము ఇక్కడ కావాలన్నాం కాబట్టి మమ్మల్ని అడుగుతాడు తొత్తును కొడితే దొరసాని బయటకు వస్తుందని మొదలు మసికి ఎంటికలు పడతాడు అంటే ఇక నడవ పెద్ద మనిషి నువ్వా అవు నేనే ఇప్పుడు తుర్కలు లేని కాడ దుదేకుల సయ్యతులు అన్నట్టు నేనే ఇప్పుడు పెద్ద మనిషిని మీకు ఒక్క 2 నిమిషాలు అటు పోలేవే పోరు పోయే నన్ను వేసుకునే రాదే ఆగో నీకేది ఇష్టం బాగా పాడుపడ్డా లేకపోతే మరి పెళ్లి ముహూర్తం పెట్టడానికి ఇట్లా రావచ్చు నీకా వాళ్ళే చూడలేదు ఆ కొడుకు పేరు గోవిందం అన్నాడు అబ్బా నాదా అబ్బా నా భర్తాలుడే ఆముస కలిపిన జంట చూసినావా నేనేమో నిశ్చిత నగరం లోపల ఇవేమో ఇక్కడ ధర్మ నగరంలో ఇవే చూసినవా ఒకరు మొఖాలు ఒకరు చూడకుంటా ఎంత అందమున్నది ఎంత సందమున్నది దేవ ఇంద్రుడు ఎయ్యబట్టి దేవేంద్రుడు ఎయ్యబట్టి చూసినవా పాసిపోయే కాలం మల్లగా పట్టిన అబ్బా చిన్న చిన్న మొగ్గల్లారా సినిమల్లే ఎంత ముద్దుకున్నావు ఎంత లాయరున్నావు అబ్బా నేను ఎన్నడూ చూడలేదు అందముల సందము 66 కలలు అవని ఎంబడే ఉన్నాయమ్మా అయ్యా నువ్వు ఇంత గురమ్మ అని ఎప్పుడైతే అంటున్నదో నేను రానమ్మ ఒక ముచ్చట నేను చెప్పుకున్నా అనుసావ కలిపిన జంట ఆగో మనకు ఆగో ఈడు ఆగో నిన్ను నేను పెళ్లి చేసుకున్నట్టు నేను కాదు మరి ఎవరు చేసుకుంటారు నువ్వు చేసుకోకపోతే ఎందుకు వచ్చినావు అయ్యో నువ్వు ఎందుకు వచ్చినావు అయ్యా అమ్మా ఈవను దమయంతిని చేసుకునే భర్త దేవ ఇంద్రుడట అయితే ఇంద్రుని దగ్గరికి వచ్చి అంశ చెప్పిన మాట అబద్ధం ఆమె నేనే పెళ్లి చేసుకుంటా నా మీద మనసును వెంచుకో ఇంద్రుని మీద మనసును ప్రేమను వెంచుకోమని చెప్పడానికి వచ్చినవా అదేనమ్మా ఈ దమయంతి పుట్టినరోజు ఐసోని కాదురా మైసాన్ని అంటే పెయి చూసి మాట్లాడే పెద్దవా అన్నాడట అందవా సందవా అది నీకు పెళ్ళవా నిద్రమొక పొడ నీకులు అందిరుతావా అన్నదట అందవా అడిగితే చెవులు జాడిచినట్టు ఈ ముచ్చట చెప్పడానికి ఇక్కడి దాకా వచ్చినవా ఆయన నిన్ను చేసుకోడటపా శివ శివ ఎందుకు కొరకు చేసుకోడే అబ్బా ఆయన దగ్గర ఏమున్నది ఇంద్రునికి భార్య అయితే నువ్వు దేవలోకానికే దేవత అవుతావు నేను అసలే మీరు నీ మాట అట్టిగా అంటాను ఆయన అవునా అట్టిగా అన్నావా నిజమేనమ్మా మరి నన్ను చేసుకుంటావా నేను చేసుకో దమయంతినే చేసుకుంటా నిన్నెట్లా చేసుకుంటా అయ్యా నాకేం తక్కువ ఉన్నా తక్కువ ఉంటే చూసుకో ఇప్పుడే తెచ్చి ఈ రాత్రి జమ్ముకుంటావో ఏమైనా తక్కువ ఉంటే తెచ్చి పెట్టుకుంటా మరి ఎక్కువ ఉంటే తీసి పారేసుకుంటా దండ పాడుగా అది ఎక్కువ ఉన్నది ఏంది తక్కువ ఉన్నది ఏంది ఆ దమయంతినే అద్దన్నాడు ఆమెను చూసిన రోజే నా ఇంటికి ఇల్లాలు కావాలని అన్నాడు ఆ దేవేంద్రుడు వచ్చి మంచి మాట చెప్పిరారా అన్నాడు అందుకే వచ్చిన నేను అసలుకే ఏం పాడుపడ్డది ఆ దగ్గర రెండు బీర్ సీసాల పొడుగుడు ఏడాడు లేదు లేదు అతడి అందమైన భర్త ఉన్నది ఈ జన్మ అని చెప్ప వినేసేటాకు మాంసం లేదు కైకడ కాండ లేదు క్రికెట్ గిర్రలు లేవు ఏముంది నా దగ్గర నాకు అయినే కావాలి పో ఆయన అడ్డ అంటాడు కాదవ్వా ఈ జన్మకంటూ పెళ్ళంటూ వేసుకుంటే ఈ రాజ్యాల రాజులు చక్రవర్తి మహారాజునే తప్పకుండా నేను కళ్యాణం ఆడుతూనే దాసి అయితే నేను ఒక్క ముచ్చట చెప్తాను ఆయన అడ్డ అంటాడు కదా ఇప్పుడు మీ తండ్రి దగ్గర పోయి నీకు స్వయంవరం పెట్టువందా రాజాక రాజులకు ఉత్తరాలు పంపుదా దేవలోకం పత్రాలు పంపుదా అందరు వచ్చి సభలో కూర్చుంటారు కూర్చుండగా ఈయన కూడా అత్తడు రాజు కాబట్టి ఈయనకో ఉత్తరం పోతుంది అందరు కూడా ఈయనక పూలదండే అప్పుడు ఇంద్రుడు ఏం చేస్తాడు చంద్రుడు ఏం చేస్తాడు మరి నాది పట్టుకో నా మాట పట్టుకుంటాను అయ్యా నువ్వు అన్న మాట ఖాయం ఇంద్రుణ్ణి చేసుకుంటారా ఇంకోరే చేసుకుంటుందా ఆమె ఇట్టం నువ్వైతే చేసుకోని అన్నావు ఈమె పేరు మీద స్వయంవరం పెడతావు స్వయంవరానికి ఊరుకు ఉత్తరాలు పల్లె పల్లెకు పత్రాలు పంపుతావు నీకు కూడా వస్తుంది నువ్వు కూడా రావాలి ఆమెకు ఎవరు నచ్చుతారో గాళ్ళ మెడల పూలదండ ఎత్తది పోవయ్యా నువ్వు ఉత్తరాలు వేసినాక నేను వస్తా
ఎవరు నచ్చుతారో గాళ్ళకి ఎత్తదని చెప్పుకోవచ్చు ఇంద్రుడికి. అగో ఎప్పుడైతే వలికిన పోలే అటువంటి చక్రవర్తి ఏమి చేసిండు అగో ఇప్పుడే వెళ్ళిపోతా గడిపిల ఒక బావి ఈయన రాజా వందనాల బావి ఈయన రాజా వందనాల బావి ఈయన రాజా గడిపిల ఒక బావి ఈయన రాజా వందనాల బావి గడిపిల ఒక బావి ఈయన రాజా వందనాల బావి ఈయన రాజా వందనాల బావి ఈయన రాజా అయ్యో పట్టింది మా పండు మీద రాజా పడిగే నాగన్నో రాజా కోడే నాగన్నో రాజా అయ్యో పడిగే దిప్పకు నాగన్న రాజా నేను పడుసూదన్ని నరాజా నేను పడుసూదన్ని నరాజా అయ్యో గుడ్డు దిప్పకు నాగన్న రాజా నేను ఎట్టిదన్ని నరాజా నేను ఎట్టిదన్ని నరాజా అయ్యో అడిగలి రాజురా అయ్యో ఎడవస్తా ఉన్నాడు అయ్యో ఇక్కడికి దగ్గర అయ్యో నిస్తా పట్టము అయ్యో రాజు వస్తా ఉన్నాడా అయ్యో వలపల తిరిగడా అయ్యో వందను అంటాడా అయ్యో రాబలం తిరిగడా అయ్యో చల్లగా వర్ధిల్లు నాయనా. అయ్యా దేవేంద్ర నేను చెప్పమన్నట్టు చెప్పినావా? చెప్పిన తండ్రి ఏమన్నది? అయ్యా దేవేంద్రుడెంత అని విషాద్ ఎంత అనన్నదయ్యా అట్లన్నదా ఇంకేమన్నా అన్నదా నువ్వు అంటున్నావా? లేదయ్యా నేను ఊరూరుకు ఉత్తరాలు ఎత్తా పల్లె పల్లెకు వస్త్రాలు ఎత్తా నేను పెళ్లి చేసుకున్నప్పుడు అయ్యా మీరు తప్పక రావాలని అన్నది ఊరూరుకు ఉత్తరాలు పల్లె పల్లెకు పత్రికలు దేవలోకం కూడా పరవాని పంపుతావు. అందరు వచ్చి సభ లోపల కూర్చుంటే నాకు నచ్చిన వారి మెడవలో పూలదండేస్తా. ఇంద్రుడైతేంది చంద్రుడైతేంది నాకు నచ్చిన వాళ్ళే చేసుకుంటా పొమ్మన్నదా? అన్నదయ్యా సరే మంచిది బిడ్డ ఉండు అన్నడు. అటువంటి దేవ ఇంద్రుడు దేవలోకం వెళ్ళిపోయిండు. అప్పుడు బంగారు మేని ఛాయ బాల దమయంతి మనసు లోపల ఏమనుకున్నది? ఇప్పుడే నా కన్న తండ్రి బయటకు పోయినా పేరు విన స్వయంవరం పెట్టుమంట. అమర దేవతలు కుమర దేవతలు రాజ్యాన రాజులు ఋషులు ఋషీశ్వరుడు మునులు మునీశ్వరుడు యతులు యతీశ్వరుడు కవులు గాయకులు పండితులు పామరులు అందరు వస్తారు. అందరూ చూడంగా అటువంటి ఒక్క నేను తప్పకుండా చక్రవర్తి మెడ లోపల పూలదండెత్తనని మనసు లోపల నిశ్చయించుకొని కన్న తండ్రి బయటికి ఎట్లా వస్తున్నది ఈ దమయంతి దేవి.